కాకతీయ బృందావనం అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. అంటే మీరు సీనియర్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో, కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ కంపేర్ చేసుకుంటే మార్కెట్‌లో తక్కువ పర్సెంటేజ్‌లో ఉన్నాయి. సో, అసలు ఈ కాన్సెప్ట్ ఎలా డెవలప్ చేశారు సార్? అంటే మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ డెవలప్ చేయాలని? మేము డిఫరెంట్ వెంచర్స్ చేసేటప్పుడు డిఫరెంట్ సినారియోస్‌లో మేము ఆలోచించడం జరుగుతా ఉందండి టీమ్ మీటింగ్‌లో. హుహు. సో, అలా ఆలోచిస్తున్నప్పుడు మార్కెట్‌లో కంప్లీట్‌గా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ ఉంటున్నాయి ప్రాజెక్ట్స్. లేదా ఏదో రిటైర్మెంట్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని సెపరేట్ ప్రాజెక్ట్స్ కనబడుతున్నాయి. సో, రిటైర్మెంట్ ఎల్డర్స్ అనేసరికి ఎందుకని సెపరేట్‌గా ఉంచాలి? గేటెడ్ కమ్యూనిటీలోనే వాళ్ళకి ఎందుకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వలేకపోతున్నారు అనే కాన్సెప్ట్‌లో మేము కొంచెం వర్కౌట్ చేసుకోవడం జరిగింది. సో, ఆ సందర్భంలో మేము చాలా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చేసిన వాళ్ళందరి దగ్గర కొన్ని చోట్ల మేము ఇన్పుట్స్ తీసుకున్నాం. వాళ్ళతో మాట్లాడాం కస్టమర్స్ తోటి. చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మేము ఆలోచించి చేసింది ఏంటంటే, గేటెడ్ కమ్యూనిటీ లివింగ్‌లోనే ఎల్డర్స్‌కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మనం అక్కడ ప్రొవైడ్ చేస్తే, సో వాళ్ళు సొసైటీలో పార్ట్ ఆఫ్ ద దాని కింద ఉంటారు తప్ప సెపరేషన్‌గా ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్, రిటైర్ హోమ్స్‌లో సెపరేషన్ చేశారనే ఫీలింగ్ ఉండదు సొసైటీలో అని కంబైన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేము గేటెడ్ కమ్యూనిటీ ప్లస్ ఎల్డర్స్కి కావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ లైక్ హెల్త్ సర్వీసెస్ సపోర్ట్, 24/7 హెల్త్ సర్వీసెస్ సపోర్ట్ అది క్రియేట్ చేస్తూ, ఫుడ్ వాళ్ళు వండుకున్నా వండుకోలేకపోయినా, ఇంట్లో చేసుకోలేకపోయినా అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు అక్కడ అవైలబిలిటీ ఉండేటట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా